చినుకు పడితే హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. ఓ మోస్తరు వర్షానికే నగరం అతలాకుతలం అవుతోంది. రోడ్లపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. వర్షం వచ్చిందంటే నగరవాసికి నరకంగా అనిపిస్తోంది. భాగ్యనగరం నరకప్రాయంగా మారుతోందా? చినుకు పడితే చిగురుటాకులా వణుకుతోందా? 3 సెంటీమీటర్లకే రోడ్లు మునుగుతున్నాయా? ట్రాఫిక్ కష్టాలతో నగరవాసికి పట్టపగలే చుక్కలు. హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ఇక మారదా? హైదరాబాద్ స్మార్ట్ సిటీ, సాఫ్ట్వేర్కి కేర్ ఆఫ్ అడ్రస్, విశ్వనగరంగా ఎదుగుతోంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడుతోంది. అలాంటి భాగ్యనగరంలో వర్షం వచ్చిందంటే జనం వణికిపోతున్నారు. చినుకు పడితే నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయమవుతాయి. వర్షం దంచి కొట్టిందంటే చుక్కలే. గంటో 2 గంటలో నాన్ స్టాప్ కురిసిందంటే విశ్వనగరం నదిలా మారుతుంది. కాలనీలు చెరువుల్ని తలపిస్తాయి. ప్రధాన రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోతుంది. ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిందే. ఇంట్లో ఉన్నవాళ్లు ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఆఫీసుల్లో ఉన్నవాళ్లు ఆఫీసుల్లో ఉండిపోవాల్సిందే. ఇంటికెళ్లే దారి కనిపించదు. ఆఫీసుకెళ్లే మార్గం ఉండదు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. నడిచి వెళ్లే వీలు ఉండదు. ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలీదు. కొంచెం ఆదమరిస్తే అంతే సంగతులు. ట్రాఫిక్లో ఉన్నవాళ్లు ఎన్ని గంటలకు ఇంటికి చేరతారో తెలియని సిచ్యువేషన్. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగాల్సిందే. ఎన్నోసార్లు చిన్నపాటి వర్షాలకే వాహనాలు కొట్టుకుపోయాయి. గతంలో నాలాల్లో పడిన నగరవాసులు అడ్రస్ కూడా దొరకలేదు. హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్ విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది. గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు. దీంతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు ఇలా ఒకటేంటి, ఏ రంగం చూసుకున్నా హైదరాబాద్కు తిరుగులేదనే విధంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సదస్సులు, కాన్ఫరెన్సులకు కూడా హైదరాబాద్ వేదికగా మారింది. అలా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, అనుకూల వాతావరణం, నివాస యోగ్యత లాంటివి హైదరాబాద్కు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతోంది. కానీ ఇవన్నీ నాణ్యానికి ఓవైపే. మరోవైపు హైదరాబాద్ను కొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. వానొస్తే సిటీ పరువు పోతోంది. డ్రైనేజీ సమస్యతో నరకం కనిపిస్తోంది. ట్రాఫిక్ అయితే ప్రతిరోజు చిక్కుముడే. ఈ సమస్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా వసతులు పెరగకపోవడమే. ఉదాహరణకు హైటెక్ సిటీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అదే హైటెక్ సిటీ ఎదురుగా ఉండే రోడ్డు మీద ప్రయాణం చేస్తే అసలు సమస్యలు కనిపిస్తాయి. వర్షం పడితే ఇక్కడ వరదే. పైగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీటితో కలిసి డ్రైనేజీ నీళ్లు ప్రవహిస్తాయి. ఇక 24 గంటలు ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది. హైటెక్ సిటీ నిర్మించి 3 దశాబ్దాలే అయింది. కానీ అప్పట్లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించకపోవడం ఇప్పటి సమస్యలకు ప్రధాన కారణమైంది. అందుకే ఇప్పటికైనా పెరుగుతున్న జనాభాకు తగినట్లు జీహెచ్ఎంసీ విధానాలు మారాలి. అవసరాలు పెరిగాయి, జనాభా పెరిగింది. అందుకు తగినట్లు సిటీ ప్లాన్, ఇంటి ప్లాన్లు మారడం లేదు. ఇదే అసలు సమస్య. 4 రోజుల క్రితం గంటపాటు ఏకధాటిగా కురిసిన వానకు హైదరాబాద్ మహానగరం ఆగమాగమైంది. ఈసారి అంతకు మించి గంటలోనే కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరైంది. ఇటీవల 12 సెంటీమీటర్ల వర్షపాతంతో మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. అత్యధికంగా ఖాజాగూడలో 13.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల వరకు వర్షం రికార్డైంది. అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడ, కృష్ణానగర్లో వరద పోటెత్తడమే కాదు, భుజాల్లోతున నీరు ప్రవహించడంతో స్థానికులు హడలిపోయారు. పలు నాలాలు ఓవర్ఫ్లో అయ్యాయి. రోడ్లు మొత్తం వరద నీరు ముంచెత్తింది. వాహనదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటికి బయలుదేరిన చాలా మంది తాము తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అయ్యే సమయానికి 2 రెట్ల అధిక సమయాన్ని రోడ్ల మీద వేచి చూడాల్సిన పరిస్థితి. నగరజీవికి వర్షం పడితే నరకమే కనిపిస్తుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్కు ఈ విపత్తులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఓ యాక్షన్ ప్లాన్ కావాలి. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాద్లోనూ వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి. పొంగి పొర్లిన నాలాలతో పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షానికి పలు చెట్లు కూలిపోతున్నాయి. అపార్ట్మెంట్ల సెల్లారులోకి వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గంట అంటే గంటపాటు కురిసిన వాన
మహానగర వాసులకు చుక్కలు చూపించింది. వర్షం వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. వాహనదారులకు పట్టపగలే నరకం కనిపిస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ముందుకు కదలడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ కారణంగా నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రతి ఏటా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నామని అంటున్నా ఆచరణలో అవి కనిపించడం లేదు. హైదరాబాద్ వాసులు చిన్నపాటి వర్షానికి చుక్కలు చూస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు. వీటికి తక్షణమే చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. నాలాల పూడికతీత పనులు చేపట్టాలి. పెరిగిన జనాభాకు తగ్గట్లు స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. అప్పుడే నగరవాసులకు వర్షాకాలంలో బాధలు తప్పుతాయి. రహదారులపై వరదనీరు నిలవడానికి ప్రధాన కారణం సరైన వరదనీటి ప్రవాహ వ్యవస్థ లేకపోవడం, ఏళ్ల తరబడి పూడికతీత పనులు సక్రమంగా జరగకపోవడం, నాలాలు ఆక్రమణకు గురై కుచించుకుపోవడమే. నగరంతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇకపై వాననీటి కష్టాలు తొలగించేలా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. మెరుగైన వరదనీటి నిర్వహణ, ముప్పునకు చెక్ పెట్టేలా సమగ్ర వరదనీటి నిర్వహణ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. కొన్నేళ్లుగా నగరంలో ప్రతి వానాకాలం ఇదే పరిస్థితి. చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడి అవుతున్నాయి. సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడంతోనే వరద ముంచెత్తుతుందా? వరద నీరు చెరువుల్లోకి చేరే పరిస్థితి లేదా? 100 ఏళ్ల నాటి రోడ్లు వెడల్పు కాకపోవడం మరో రీజనా? ప్రతి ఏటా ఎందుకు ఈ దుస్థితి? సమస్యకు పరిష్కారమే లేదా? నిపుణులు ఏమంటున్నారు? హైదరాబాద్ వాసులకు ఏటా అవే కష్టాలు. వర్షాకాలం వచ్చిందంటే వరద బాధలు తప్పవు. ట్రాఫిక్లో నరకం చూడాల్సిందే. వరద కష్టాలకు చెక్ పెడతామని అధికారులు చెబుతున్నా వాన పడిందంటే మాత్రం సమస్యలే. చినుకు పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ చిత్తడి అవుతాయి. నాలాలు నిండిపోయి రహదారులన్నీ వరదనీటి కాలువల్లా మారిపోయి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. చెట్లు నేల కొరుగుతాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు నగరవాసుల్ని చుట్టుముడతాయి. వానాకాలం వచ్చిన ప్రతిసారి రాజధాని నగరానికి ఎందుకీ దుస్థితి? సమస్యకు పరిష్కారమేంటి? వర్షాలతో వచ్చే వరదల నుంచి ఎప్పుడు ఉపశమనం కలుగుతుంది అంటే ఇవి ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. భారీ వర్షం వస్తుందంటే అధికారులు ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని అనౌన్స్ చేస్తున్నారు. కానీ వరదనీటి కష్టాలకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. ప్రతి ఏటా వానాకాలం వచ్చిందంటే అవే ట్రబుల్స్ రిపీట్. కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. వానొస్తే వరద రావడం, రోడ్లు కాలనీలను ముంచెత్తడం కామన్గా మారింది. ప్రతి వర్షాకాలానికి వరదనీటి కష్టాలు తీర్చేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అయినా నగరవాసుల బాధలు తీరడం లేదు. మళ్లీ అవే కష్టాలు వెంటాడుతున్నాయి. విశ్వనగరం బాటలో దూసుకెడుతున్న మురుగు, వరద నీరు సాఫీగా వెళ్లే దారి లేదు. గంటపాటు వర్షాలకే బస్తీలను మురుగు, వరద నీరు ముంచెత్తుతోంది. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దశాబ్దాలుగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడం లేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడం, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఏటా ఇదే పరిస్థితి దాపురిస్తోంది. హైదరాబాదులో డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిన జనాభాకు తగినట్లుగా లేని డ్రైనేజీలు, 100 ఏళ్ల కింద నిజాం కాలంలో నిర్మించిన పైప్ లైన్లు, తరచూ పగిలిపోతూ పూడుకుపోతూ రోడ్లపైనే పారుతున్న మురుగునీరు, మూతల్లేని మ్యాన్హోళ్లు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోర్ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఎప్పుడైనా చిన్న వాన పడితే డ్రైనేజీలు పొంగి పొర్లి మురుగునీరు ఇళ్లలోకి వస్తోంది. మంచినీటి పైప్ లైన్లలోకి మురుగునీళ్లు చేరుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేసేందుకు అద్భుతమైన సీవరేజీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ఎలక్షన్ల ముందు చెప్పడం, తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది. 1908లో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనికి పరిష్కారంగా ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలకు సిటీలో సీవరేజ్ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగానే ఈసీ, మూసీ నదులపై జంట జలాశయాల నిర్మాణం, వరద నీరు పోయేందుకు నాలాలు, నివాసాలు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే మురుగునీటిని తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు 5 రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజీ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్తో నిర్మాణాలు చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ సిటీ జనాభా 20 రెట్లు పెరిగింది. అయినా పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. అవి చాలా చోట్ల దెబ్బతినడం, కెపాసిటీ సరిపోకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. దీనికి తాము పరిష్కారం చూపుతామంటూ సీవరేజీ మాస్టర్ ప్లాన్ను ప్రకటించారు.
కానీ దాన్ని ఏమాత్రం అమల్లోకి తీసుకురాలేదు. ప్రస్తుతం 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో వచ్చే 30 ఏళ్లలో పెరిగే జనాభాకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్ రెడీ చేయడానికే వాటర్ బోర్డ్ 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. పలు సంస్థలు, ఏజెన్సీల సాయంతో మరో మాస్టర్ ప్లాన్ వాటర్ బోర్డుకు చేరినా ఇంకా మార్పులు, చేర్పులు, సలహాలు, సూచనలతోనే గడిచిపోతోంది. 10 ఏళ్ల కిందటి సివరేజీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనకైనా రూపం కల్పించలేకపోయారు. నగరంలో గంటలో 2-3 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే వరద కాలువల వ్యవస్థే ఉంది. అంతకుమించి కురిస్తే మునక తప్పడం లేదు. ప్రస్తుతం సిటీలో 1300 కిలోమీటర్ల మేర వరదనాలాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి 395 కిలోమీటర్లు, మిగిలినవి చిన్నవి. రాజధాని విస్తరించిన స్థాయిలో నాలాల విస్తరణ జరగడం లేదు. చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. నగరంలో వరదల నివారణకు గత ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి చేపట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాల ఆక్రమణల తొలగింపు, చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఇవి మరింత వేగంగా జరగాల్సి ఉందంటారు. 10 ఏళ్ల నాటి ప్రతిపాదనలకు తుదిరూపు తీసుకొచ్చేలా మాస్టర్ ప్లాన్ రెడీ అయితే కోర్ సిటీలోని 6 జోన్లు, ఓఆర్ఆర్లోని గ్రామాలు, మున్సిపాలిటీలతో కలిపి 2245 చదరపు కిలోమీటర్ల మేర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతమున్న జనాభా డబుల్ అయినా సీవరేజీ నిర్వహణ సులభమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. పాత పైప్ లైన్లను రీస్టోర్ చేయడం, కొత్తవి వేయడం, దీంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3000 MLD మురుగునీటిని శుద్ధి చేసే కెపాసిటీతో 58 STPలను నిర్మించడం వంటివి చేపట్టాలని నిర్ణయించారు. అయితే దాన్ని అమలు చేసేందుకు 5000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న అంచనాలు ఉండడంతో మాస్టర్ ప్లాన్కు మోక్షం దొరకడం లేదని అంటున్నారు. కొన్ని సమస్యలను పెద్దగా ఖర్చు లేకుండా పరిష్కరించే అవకాశం ఉంది. చాలా చోట్ల డివైడర్లు వరదకు అడ్డుపడుతున్నాయి. ముందుగానే గుర్తిస్తే తగిన ప్రత్యామ్నాయాలతో వరద సాఫీగా సాగిపోయేలా చేయవచ్చు. నగరంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నా వాటిలోకి నీరు వెళ్లే మార్గాలు లేక రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. నగరంలో వరద కాల్వల్లో ఏటా 5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక వస్తోంది. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇళ్లల్లోని పాత వస్తువులు ఉంటున్నాయి. వాటిని నాలాల్లో వేయొద్దంటారు నిపుణులు. ఇంటి ప్రాంగణంలోనే వరద నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే కొంత పరిష్కారం దొరుకుతుందంటారు. నగరంలో 1908 తర్వాత 62 ఏళ్లకు 1970లో వరదలు వచ్చాయి. ఆ తర్వాత 30 ఏళ్లలో 2000లో వరద సిటీని ముంచెత్తింది. తర్వాత 2008, 2014, 2016, 2018, 2020లలో వచ్చాయి. కొన్నేళ్లుగా ఏటా వరదల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అస్తవ్యస్తం అవుతోంది. నగరం మధ్యలో 55 కిలోమీటర్ల మేర మూసి ఉంది. దీనికి 1908లో 4,10,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నిర్మించారు. 2,60,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణం చేపట్టారు. కానీ 100 ఏళ్లలో మూసి ఎన్నెన్నో ఆక్రమణలకు గురైంది. హైదరాబాదులో చెరువుల్ని కాపాడుకుంటూ, పునరుద్ధరించుకుంటూ వరద వెళ్లేలా చేయాలి. చెరువులు నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. వారితో జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రాస్ సమన్వయం చేసుకోవాలి. రాజధాని కాంక్రీట్ జంగిల్లా మారడంతో వరద వేగంగా దిగువ ప్రాంతానికి ప్రవహించి మునకకు కారణమవుతోంది. దీన్ని అడ్డుకునే కార్యాచరణ ఉండాలంటారు నిపుణులు. అప్పుడే వరద నీటి కష్టాల నుంచి నగరం తప్పించుకుంటుంది. ఇలా చేయకపోతే ప్రతి ఏటా ఇవే సమస్యలు తప్పేలా లేవు. మొత్తం తెలంగాణకు ఆదాయ వనరు హైదరాబాదే. అలాంటి హైదరాబాద్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఏటా 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అప్పుడే రాబోయే రోజుల్లో అయినా సమస్యలు పరిష్కారం అవుతాయి. హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన కనిపించడం లేదు. నగరాన్ని అడ్డంగా విస్తరించకుండా నిలువుగా పెంచుకుంటూ పోతున్నారు. ఎకరం స్థలంలో 100 మందికి 20 ఇళ్లు నిర్మించొచ్చు. కానీ ఎకరం స్థలంలో 32 ఫ్లోర్లు కట్టి 3,200 మందిని ఎక్కిస్తారు. వాళ్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ల మురుగునీరు ఎక్కడికి పోతుంది? దీనివల్లే డ్రైనేజీ సమస్య వస్తోంది. హైదరాబాద్కి అడ్డంగా విస్తరించడానికి కావాల్సినంత స్థలం ఉంది. కానీ జీహెచ్ఎంసీ పెద్ద పెద్ద టవర్లకి సిటీలోనే అనుమతులిచ్చి తానే తాగునీటికి, డ్రైనేజీ సమస్యలకు అవకాశం కల్పిస్తోంది. దీనికి గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు కూడా కారణమే అనడంలో సందేహం లేదు. కానీ గత జల సేతుబంధనంతో ప్రయోజనం లేదు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా కార్యాచరణ తీసుకోవడమే మార్గం. ఎకరం స్థలంలో 100 మంది బతకడానికి సరిపోయే వసతులు, మౌలిక సదుపాయాలు ఉంటాయి. అక్కడ 40 అంతస్తుల భవనాలు, మల్టీ స్టోరేడ్ బిల్డింగులు కడితే 2,000 మంది జనం పోగుపడతారు. 100 మందికి సరిపోయే సదుపాయాలను 2,000 మందికి ఎలా సర్దుతారు? అదే 5 అంతస్తులకు మించకుండా అనుమతులిస్తే నగరం అడ్డంగా విస్తరిస్తుంది. అప్పుడు అందరికీ అన్ని సదుపాయాలు వస్తాయి. దీనికి ప్రధానంగా జీహెచ్ఎంసీ రూల్స్ మార్చాలి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విషయంలో పరిమితి ఎత్తేయడం,
కృత్రిమ సమస్యలకు దారితీస్తోంది. హైదరాబాద్ ఆదాయపరంగా తెలంగాణకు చాలా కీలకం. మొత్తం తెలంగాణ ఆదాయంలో 65% ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ప్రస్తుతం ఏటా హైదరాబాద్ ఆదాయం 45,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ జనాభా 1,20,00,000. 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి 25 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల 8.47% వరకు ఉందని అంచనా. దేశంలో 5వ అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్కు పేరుంది. ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీలను భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా ఉద్యోగాల కల్పన, ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతుంది. హైదరాబాద్ విస్తరణకు ఉన్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నెంబర్ 1 సిటీగా మార్చాయి. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇలా అభివృద్ధి అంతా కనిపిస్తోంది. హైదరాబాద్పై పెట్టిన ఖర్చుకు 10 రెట్లు ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాద్కు ఏటా 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. మెరుగైన నగరం కోసం భారీగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడు అందుకు తగ్గట్లుగా ఆదాయం పెరుగుతుంది. నగర సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ఇప్పటి వరకు కొన్ని సమస్యలు చెబితే అవి మిగతా నగరాల్లోనూ ఉన్నాయి కదా అని సరిపెట్టుకుంటున్నాం. కానీ దేశంలో మరే నగరంలో అయినా సమస్యలున్నాయేమో కానీ హైదరాబాద్లో అసలు సమస్యలే లేవని గర్వంగా చెప్పుకునే స్థితికి ఎందుకు రాకూడదనే దిశగా ఆలోచించాలి. అప్పుడే తెలంగాణకు గర్వకారణమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింతగా ఇనుమడిస్తుంది. కొత్త లేఅవుట్కి పర్మిషన్ ఇస్తున్నప్పుడే దానికి సరిపోయే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెసిడెన్షియల్ అనుమతులకు నియంత్రణ ఉండాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఏఎస్ రావు నగర్, మధురానగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్గా మారుస్తున్న అనుమతులిస్తున్నారు. కానీ ఆ ఏరియా జనాభాకు సరిపోతుందా లేదా అని చూసుకోవడం లేదు. రెసిడెన్స్లో ఓ 10 మంది ఉంటారు. అదే ప్లేస్లో 20 అంతస్తుల మల్టీ స్టోర్ బిల్డింగ్ కడితే 1000 మంది 24 గంటలు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ల నీటి వినియోగం, వాష్రూమ్స్, మెయింటెనెన్స్ 100 రెట్లు పెరుగుతుంది. అందుకే కమర్షియల్ అనుమతులిచ్చేటప్పుడు దాని డ్రైనేజీ సిస్టమ్ను మార్చాలి. 10 మందికి సరిపోయే స్థలంలో 1000 మంది కోసం నిర్మాణాలు చేసినప్పుడు అదే 1000 మంది కోసం డ్రైనేజీ వ్యవస్థ కూడా నిర్మించాల్సిందే. ఒకప్పుడు మూసీలో మంచినీళ్లు పారేవి. కానీ ఇప్పుడు ఆ నది పేరు వింటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. పాత బస్తీతో పాటు కొత్త కాలనీల్లోని డ్రైనేజీ లైన్లన్నీ మూసీలోకే వెళుతున్నాయి. హైదరాబాద్లో గత 111 ఏళ్లలో 6 సార్లు మాత్రమే భారీ వర్షం వచ్చింది. అధికార యంత్రాంగం అప్పటికప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంది. అంతే తప్ప దీర్ఘకాలిక వ్యూహాలతో ముందు చూపుతో వ్యవహరించలేదు. ఏ పూట కాపూట గండం గడిస్తే అంతే చాలనుకుంటోంది జీహెచ్ఎంసీ. అందుకే సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటున్నాయి. రోడ్ల విస్తరణ సంగతి పక్కన పెట్టి ఎప్పటికప్పుడు ఉన్న రోడ్ల గుంతలు పూడిస్తే అంతే చాలనుకుంటున్నారు. హైదరాబాద్లో నిరంతరం అభివృద్ధి జరుగుతున్నా ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి. లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక సదుపాయాల స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం హైదరాబాద్పై ఫోకస్ పెట్టాలి. హైదరాబాద్పై ఎంత ఖర్చు పెట్టినా 10 రెట్లు ప్రతిఫలం ఖాయం. ఇప్పటికే సర్కార్ హైదరాబాద్ను అనుకుని కొత్త నగరం నిర్మించాలని తలపెట్టింది. ఆ సిటీలో అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4 లైన్, 6 లైన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా వేసిన రోడ్లు ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు అమెరికాను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 80-90 ఏళ్ల క్రితం విశాలమైన రోడ్డు నిర్మించుకున్న అమెరికా ఆ ఫలాలను ఇప్పటికీ అనుభవిస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సైన్యానికి పని లేకుండా పోయింది. అప్పుడు సైన్యం సహాయంతో అమెరికా వ్యాప్తంగా కనెక్టింగ్ రోడ్లు నిర్మితమయ్యాయి. వాటిని అప్పటి అవసరాల ప్రకారం కాకుండా భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 4 లైన్, 6 లైన్ రోడ్లుగా నిర్మించడం కలిసొచ్చింది. అందుకే ఈనాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆ రోడ్లే ఇరుసుగా నిలుస్తున్నాయి. దీన్ని బట్టి ఎక్కడైనా రోడ్ల విషయంలో ఎంత ముందు జాగ్రత్త అవసరమో అర్థమవుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత హైదరాబాద్లో జరిగిన పొరపాట్లను గుర్తించి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త నగరాన్ని సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలి. అందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. హైదరాబాద్పై పెట్టుబడి పెట్టడం కేవలం నగరానికే కాదు, మొత్తంగా తెలంగాణకే మేలు చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఆదాయం పెరుగుతున్న కొద్దీ జిల్లాలపై, గ్రామాలపై ఖర్చు చేయడానికి డబ్బు మిగులుతుంది. అలా హైదరాబాద్ అభివృద్ధి మొత్తంగా రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తుంది. రూపు మార్చుకుంటున్న హైదరాబాద్ తనతో పాటు తెలంగాణ దశ దిశను కూడా నిర్దేశిస్తుంది.